లక్నో ఎకనా స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండవ వన్డేలో భారత బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ త్వరగానే వెనుదిరిగినప్పటికీ రోహిత్ శర్మ బౌండరీలతో విరుచుకుపడి త్రుటిలో హాఫ్ సెంచరీ 48 చేజార్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్, యువ సంచలనం ఇషాన్ కిషన్ ఆఫ్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ మైదానంలో పరుగుల వర్షం కురిపించారు. ముఖ్యంగా గజ్జల్లో గాయాన్ని సైతం లెక్క చేయకుండా ఆడిన శుభ్మన్ గిల్ 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగులు చేసి కెప్టెన్గా తన తొలి అంతర్జాతీయ శతకాన్ని, ఓవరాల్గా 21వ సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కేవలం 79 బంతుల్లోనే 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 125 పరుగులతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ జోడీ అరుదైన రీతిలో ఒకే ఓవర్లో తమ సెంచరీలు పూర్తి చేసుకోవడమే కాకుండా మూడో వికెట్కు ఏకంగా 224 పరుగుల చారిత్రక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో ఈ ఇద్దరు అవుట్ అయిన తర్వాత స్కోరు వేగం కాస్త మందగించినప్పటికీ శ్రేయస్ అయ్యర్ 26 పరుగుల సహకారంతో భారత జట్టు 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ ముందు 403 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ పరంగా తమ ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించింది.